అందరికీ జై శ్రీరామ్. ఇదేం చూపిస్తున్నానో తెలుసా అండి? దీని గురించి చెప్తా, దీని చరిత్ర కూడా చెప్తా. అసలు ఏంది బిల్డింగ్, ఏంది, ఎవరు తీసుకురు, ఎవరికి ఇచ్చిర్రు, ఎవరు కొన్నది, ఎవరు తయారు చేసింది, ఎవరు కట్టించిర్రు, ఎవరికి ఇచ్చిర్రు అనేది మొత్తం చెప్తా నేను. ఇది రాఘవ లారెన్స్ గారిది ఈ బిల్డింగు. అయితే చాలామంది అనాథలు తయారు కావడంతో ఏం చేసిండంటే ఆయన ఆ పిల్లల కోసం అని చెప్పేసి అనాథాశ్రమంగా దీన్ని మొత్తం అంటే అనాథలకు దానంగా ఇచ్చేసిండు అనమాట. అనాథ పిల్లల కోసమే మొత్తం రెడీ చేసేసిండు అక్కడ. ఆయన ఇప్పటిదాకా ఎన్నో హార్ట్ ఆపరేషన్లు పిల్లలకి ఏమైనా కూడా ఆయన చేపిస్తుంటాడు కదా. ఇప్పుడు ఆయన పాత ఇల్లు అన్నమాట ఇది. ఆయన మొదటి ఇల్లు, ఆయన సంపదతో కట్టిన మొదటి ఇల్లు అనాథ పిల్లల కోసం దానం చేసిండు. అంటే ఈయన హీరో అని ఈయనకు చెప్పాలి. కానీ మరి చాలామంది ఏమో మా జనాల పైసలతోన బతికి జనాల సొమ్ముతోన బిల్డింగ్లు కట్టుకొని అది చేసుకొని ఇది చేసుకొని బతికినోడు, వాని కోసం వాడే బతికినోడు ఎట్లా హీరో అవుతాడో నాకు తెలియదు. నేనైతే హీరో అంటే ఇటువంటి వాళ్ళకి చెప్తాను. నేను నిజ జీవితంలో కూడా హీరో ఉంటే హీరో. ఆ యాక్టింగ్ దాంట్లో వదిలేయండి. యాక్టింగ్లో ఏముంది, వాడిని వీడిదంటాడు, వీడిని వాడిదంటాడు. ఈ సినిమాలో వస్తే ఇంకో సినిమాలో బతికి వస్తాడు, ఆ సినిమాలో వస్తే ఇంకో సినిమాలో లేచి వస్తాడు, చిన్నగా అవుతాడు, పుడతాడు, చేస్తాడు. అది సినిమా. అది సినిమా పక్కకు పెడితే నిజ జీవితంలో ఎవరైతే హీరో పనులు చేస్తారో వాళ్ళే హీరోలు అని మనం అనుకుంటాం. మళ్ళీ మీరందరూ కూడా ఏమనుకుంటారో మళ్ళీ కామెంట్లో పెట్టండి. జై శ్రీరామ్. రాఘవ లారెన్స్ గారికి అయితే హ్యాట్స్ ఆఫ్.